ముఖ్యంగా ఇజ్రాయేలీలు ఆ దినాల్లో రాజులను అభిషేకించడానికి యాజకులు కొమ్ములో ఈ సుగంధ తైలమును పోసుకునేవారు. ఈ సుగంధ తైలము చేసేదానికి ఒక మేళకుడు ఉండేవాడు, టెక్నీషియన్. అతను ఇవన్నీ కూడా సమపాలలో తీసుకొని వాటిని మేళవించి తనదైన శైలిలో ఆ సుగంధ తైలాన్ని చేసేవాడు. అది చాలా మంచి సువాసన కలిగి ఉండేది ప్రియులారా. దాన్ని ఈ యొక్క కొమ్ములో పోసుకొని రాజులను అభిషేకించడానికి, ఎవరినైనా అభిషేకించడానికి పరిశుద్ధాత్మకు సూచనగా పూర్వకాలంలో యాజకులు వాడేవారు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, సుగంధ తైలం లాంటి అభిషేకం మనం కలిగి ఉండాలి. సువాసన చూడండి, రాజు విందుకు కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వెదజల్లెను. అవును, మనం ఇతరులకు సువాసనగా జీవించాలి, ఇతరులకు దుర్వాసనగా ఉండకూడదు. ఇతరులను మనం ఆకర్షించేటట్లుగా ఉండాలి. దేనితో? మన సువాసనతో. సువాసన అంటే అంటే మంచి మంచి ప్రవర్తనతో. సుగంధ తైలము కంటే ఏది మేలు? మంచి పేరు మేలు. మంచిగా జీవించడం, మంచి ప్రవర్తన, సుప్రవర్తన కలిగి మనం ఇతరులకు ఆకర్షణీయంగా, ఇతరులను మంచి మార్గంలో నడిపే వారిగా మనం జీవించాలని రేపటి దినం మళ్ళా ప్రియులారా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? రండి. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుకొని పరిమళ తైలపు వాసన కలిగి జీవించే కృప దయచేయమని, ఆ అభిషేకంతో ప్రార్థించే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి నడిపింపబడును గాక. ఆమేన్.